అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నా అండి ఇంకా ఇంట్లో కూరగాయలు అయితే అయిపోయినాయి ఇంకా అందుకని చెప్పేసి మా నాయనమ్మ దగ్గరికి కూరగాయలు తీసుకోవడానికి వెళ్తున్నాను అనమాట ఇంకా అసలుకి డైలీ తెచ్చుకోను బాగా ఎన్నుకొని వెళ్ళినప్పుడు వెనుకొండలో తీసుకురావడము కార్మించులో తీసుకురావడం మొన్నటి దాకా మాయలు కూరగాయలు ఉన్నారు కదా ఇంకా మాయలు పంపించేవాళ్ళు ఇంక ఈ విధంగా అయితే కూరగాయలతో పని లేకుండా ఉండేదండి ఇంకా కారం బావ అయితే చిన్న పని మీద అయితే ఇంకా అటు వెళ్ళాడు ఇంక బావేమో సమయానికి లేడు వచ్చేలేకే ఇంకా ఎక్కడ ఆకలి అంటారని చెప్పేసి కూరగాయలు తెచ్చుకోవడానికి మా నాయనమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇలా ఇదిరికి ఇబ్బంది అయినప్పుడు అయితే మా నాయనమ్మ దగ్గరికి వెళ్ళి ఇంక తెచ్చుకుంటూ ఉంటాను అనమాట ఇంకా అంతగా అయితే బాగా అసలుకి కొట్టుకాడికి వెళ్ళి చిన్నవి కూడా తెచ్చుకోలేడు అన్నీ ఇంకా ఇంట్లో నెల సరుకులు అనమాట ఇంకా కూరగాయలు కూడా వారానికి సరిపడా తీసుకొస్తూ ఉంటాడు ఇంక ఇలాంటి టైం అయినా కానీ పోయి తెచ్చుకోవాలి కదా అందుకని చెప్పేసి బాగా వచ్చింది దాకెందుకులే పొద్దుగురిద్దని చెప్పి మా నాయనమ్మ దగ్గరికి వెళ్ళి త్వరగా కూరగాయలు అయితే తీసుకొచ్చుకుంటాను పదండి ఇంకిద్దరు పిల్లలు కూడా ఇంకా తీసుకొని వెళ్తాను అమ్మను కూడా చూసినట్టుంటారు కదా పిల్లలు కూడా అందుకని చెప్పేసి త్వరగా ఇంకెళ్ళి పల్లెటూరులోకి వేసి చూపించేసి కూరగాయలు తీసుకొచ్చుకొని ఏమేమి ఉన్నాయి మా నాయనమ్మ దగ్గర చూసి ఇంకా కర్రీ అయితే చేస్తాను చూసేయండి మా నాయనమ్మ కొట్టుకైతే వచ్చాను కూరగాయలు తీసుకోవడానికి ఏం కూరగాయలు కూడా మొత్తం అడుగు పోయినాయిగా ఏనుకోండి వెళ్ళలేదా నిన్న వెళ్ళలేదా ఏ కూరగాయలు కేజీ దొండకాయలు 1 కిలో పచ్చిమిరకాయలు సరిపోతాయి రేపు తెస్తావుగా రేపు తెచ్చినప్పుడు వస్తా పండి నీది సరేనండి కూరగాయలు అలానే కంపోస్ట్ ప్యాకెట్లు చాక్లెట్లు కూడా తీసుకున్నాను ఎంత అయినాయి 30 దొండకాయ 30 పాతిక అప్పటికి 55 10 60 55 కంపోస్ట్ ప్యాకెట్ 4 రూపాయలు ఒకటి 5 50 10 60 65 పచ్చిమిరకాయలు కలిసి 30 ఈ 30 ఓకేనండి మా నాయనమ్మ దగ్గర అయితే కూరగాయలు అయితే తీసుకొచ్చాను కదా తీసుకురాగానే ఇంక అన్నం అయితే పోయినేసాను పక్క అయితే రైస్ అయితే ఉడుకుతూ ఉంది కూరగాయలు అయితే ఏం లేవు కదండి చూసారు కదా దొండకాయలు పచ్చిమిర్చి ఉంటే ఇంక ఇంట్లో టమాటాలు ఉన్నాయి ఇంక ఇంట్లో టమాటాలు ఉంటే దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి ఇంక ఈ నైట్కి అయితే ఇంకా ఇలా సర్దుకున్నాం అనమాట ఇంక దొండకాయలు మొత్తం అయితే రౌండ్గా కట్ చేసి పచ్చిమిర్చి కూడా తక్కువగానే వేసాను ఈ బోమంట టమాటాలు కూడా 3 తీసుకున్నాను పక్క అయితే బాండి అయితే పెట్టేసాను కదా ముందుగా అయితే ఒక్కొక్కటి వేసేసుకొని మొత్తం ఫ్రై చేసేసుకున్నాం ఆయిల్ అయితే పోసాను కదండి ఆయిల్ అయితే వేడాను కదా ముందు అయితే పచ్చిమిర్చి వేసేసుకున్నాను పచ్చిమిర్చి వేసిన తర్వాత దొండకాయ వేసుకున్నాను దొండకాయ పచ్చిమిర్చి అయితే రసంగా బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ టమాటా వేసుకోవచ్చు మనకి టమాటా ఎమ్మటిని మగ్గిపోయింది కదా ముఖ్యంగా అయితే ఇంక 2 బాగా ఫ్రై అయితే మనకి పచ్చి నూరేటప్పుడు టేస్ట్ చేసేటప్పుడు పచ్చి వాసన లేకుండా తినేకుంది ఇంకా వేడన్నంలోకి ఇంకా తినాలనిపించే విధంగా ఉండాలి దొండకాయ పచ్చడి అంటే ఈ ఫ్రై చేసేసుకున్నాం ఈ మొత్తం అయితే బాగా ఫ్రై చేసేసుకొని ఇంకా టమాటాలు వేసేటప్పుడు చూపిస్తాను రైస్ అయితే ఉడుకుతూ ఉంది మొత్తం అయితే ఇవి అయితే బాగా మగ్గాలి కదండి మగ్గాలంటే మనం అయితే మూత పెట్టేసుకున్నాం బాగా వేగిన తర్వాత చూపిస్తాను చూడండి ఓకేనండి రైస్ అయితే నీరు దిగుతూ ఉంది కదా కిలోకి అయితే దొండకాయలు ఎంతవరకు వచ్చినాయో చూసేద్దాం దొండకాయ పచ్చిమిర్చి అయితే మనకి బాగా వేగినాయి కదండి ఈ రసం వేగేటప్పుడే టమాటా కూడా వేసేసుకున్నాం మనకి పచ్చళ్ళలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి మొత్తం నూరిన తర్వాత అసలు ఏం లేనట్టే ఉండిద్ది టమాటా కూడా 2 నిమిషాలు అయితే మధ్యలో తీసుకున్నాం మూత పెట్టేసుకొని ఓకేనండి దొండకాయ టమాటా పచ్చిమిర్చి మొత్తం అయితే బాగా వేగినాయి కదా
రొయ్యలు కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇంకా పచ్చడిలోకి వేసేయి. ఇంక దొండకాయ పచ్చడిలోకి అయితే జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అలానే చింతపండు, ఇంకా కల్లుప్పు అయితే తీసేసుకున్నానండి. పచ్చడి అయితే త్వరగా నూరేసుకున్నాం. ముందుగా ఇవి వేసుకొని నూరేసుకున్నాం. తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవచ్చు. సరేనండి, ముందుగా అయితే ఇంకా జీలకర్ర, చింతపండు, వెల్లుల్లిపాయలు, కల్లుప్పు అయితే మెత్తగా నూరేసుకున్న తర్వాత దొండకాయ ముక్కలు, అలానే పచ్చిమిర్చి, టమాటా వేసుకోవచ్చు. ఇవైతే మెత్తగా అయితే నూరేసుకున్నాం కదండి. ఇంక దొండకాయ ముక్కలు, టమాటా మొత్తం కూడా వేసేసుకున్నాం. ఇందాక చూస్తే మన కాయలు ఎక్కువైనట్టుంది. ఇప్పుడు చూడండి పచ్చట్లు అసలు కాయలు సాలినట్టుగా ఉన్నాయి. మొత్తం వేసేసుకొని త్వరగా నూరేసుకున్నాం. వేసుకున్నాం కదా, గబగబ నూరేసుకున్నాం. మొత్తం ఈ విధంగా నూరేసుకున్న తర్వాత ఇంకా వేడి అన్నం లేదు పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. రోటి పచ్చడి అయితే భోజనం చేసేటప్పుడు చూపిస్తాను. ఓకేనండి, దొండకాయ పచ్చడి అయితే నూరాం కదా రోట్లో అయితే. ఇంకా నూరిన తర్వాత లాస్ట్ ఐటమ్స్ వచ్చేసి ఉల్లిపాయ కూడా అన్నం ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇంకా అలా ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడైనా వేసుకోవచ్చు. రోట్లో నూరేటప్పుడు ఉల్లిగడ్డ వేసేసి నూరొచ్చండి. ఇంక ఇలా సన్నగా కట్ చేసి ఇంకా పచ్చడిలో కలిపేసుకొని వేడి అన్నంలో తింటే ఏంటంటే ఇంకా పచ్చడితో భోజనం చేసేటప్పుడు ఇంకా ఉల్లిపాయ ముక్క తగులుతుంటే ఇంకా తినాలనిపించింది అనమాట. త్వరగా అయితే బావకి, పిల్లలకైతే భోజనం పెట్టేసేద్దాం. పిల్లలకైతే పొద్దున వండిన బంగాళదుంప కర్రీ ఉంది. నాకైతే దొండకాయ పచ్చడి. త్వరగా అయితే రైస్ కూడా ఉడికేసింది కదా, వేడి అన్నం అయితే భోజనం తినేద్దాం పదండి. ఓకేనండి, వేడి అన్నం అయితే ప్లేట్లోకి అయితే వేస్తాను. బావకైతే భోజనం పెట్టేస్తున్నాను. ఇంకా అన్నం వేసిన తర్వాత పక్కన అయితే పచ్చడి కూడా వేసేద్దాం.